నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 31వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు బైబిల్ గ్రంథమందున్న హృదయాలను గురించి మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చెడ్డ హృదయం ఉంది. దేవుడు నరులను చేసినప్పుడు వాళ్ళ హృదయాలను చూచినప్పుడు అందరూ చెడిపోయినట్టుగా దైవ గ్రంథమందు చూడగలుగుతున్నాం. రెండవ హృదయము యథార్థ హృదయము. ఆదికాండము 20వ అధ్యాయము 5వ వచనము. మూడవ హృదయము కఠిన హృదయము. నిర్గమాకాండము 7వ అధ్యాయము 3వ వచనము. నాలుగవ హృదయము జ్ఞాన హృదయము. నిర్గమాకాండము 35వ అధ్యాయము 26వ వచనము. వివేక హృదయము. నిర్గమాకాండము 35వ అధ్యాయము 25వ వచనము. సంతోష హృదయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. లోబడని హృదయము. లేవియా కాండము 26వ అధ్యాయము 41వ వచనము. పూర్ణ హృదయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. సున్నతి లేని హృదయము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనము. నిర్దోషమైన హృదయము. దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. శుద్ధ హృదయము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము. విరిగిన హృదయము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. భక్తిహీనతతో కూడిన హృదయము. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనము. విరిగి నలిగిన హృదయము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. గర్వించిన హృదయము. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 5వ వచనము. దుష్ట హృదయము. యెర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. మూర్ఖ హృదయము. యెర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము. మోసకరమైన హృదయము. యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. నిష్కపటమైన హృదయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము. స్థిర హృదయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనము. అవివేక హృదయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మార్పు లేని హృదయము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మెత్తని హృదయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రోక్షింపబడిన హృదయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. రాతి హృదయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో దేవుడు రాసి ఇచ్చిన హృదయాలు ఇవి, గుండెలు ఇవి. దీనిలో ఏ హృదయం అనేది, ఏ హృదయాన్ని కలిగి ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలించుకో. దేవుడికి ఇష్టమైన హృదయముగా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము వింటే తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. సహోదరుడా, యేసయ్య నీ హృదయములో వచ్చి నివాసం ఉండి నీతో కలిసి భోజనం చేయాలి అంటే దైవ గ్రంథములో దేవుడికి ఇష్టమైన హృదయముగా, దేవుడు అంగీకరించే హృదయముగా, దేవుడు ఇష్టపడే హృదయంగా ఉండాలని దైవ సేవకునిగా, దేవుని దాసునిగా
మీ శ్రేయోబలాసిగా దేవుని మాట తెలియజేస్తున్నాను. దేవునికి ఇష్టము లేని హృదయం మీలో ఉంటే మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఆయనకిష్టులైనటువంటి వ్యక్తులుగా బ్రతికేటట్లు దేవుడు కృపాస్థితి అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారికి నీ మాటలు వివరించుండగా ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో బలపర్చి స్థిరపరిచి నడిపించమని ఎత్తబడ్డ వాక్యము దైవ గ్రంథమున్న హృదయాల్లో తండ్రి నీకు ఇష్టమైన హృదయముగా బిడ్డలను తండ్రి తీర్చిదిద్ది నీ కృపలో వాడుకుని బలపరచమని యేసయ్య నామం పెరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును తనదు సదాకాలం తోడేండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్.